కిర్గిస్తాన్లో విదేశీ విద్యార్థులపై దాడులు కలకలం రేపుతున్నాయి. బిష్కెక్లో అంతర్జాతీయ విద్యార్థుల్ని టార్గెట్ చేసుకుని అటాక్స్ కొనసాగుతున్నాయి. విద్యార్థులు వసతి గృహాల నుంచి బయటకు రావద్దని భారత విదేశాంగ అప్రమత్తం చేసింది. ప్రస్తుతం పరిస్థితి ప్రశాంతంగా ఉందని, విద్యార్థులు తల్లిదండ్రులు ఆందోళన చెందొద్దని కోరింది. రక్తాలు కారేలా పిడిగుద్దులు, హాస్టల్స్ లోకి ప్రవేశించి విచక్షణారహితంగా దాడులు, రోడ్లపై ఫారెన్ స్టూడెంట్స్ కనిపిస్తే చాలు రెచ్చిపోయే స్థానికులు. ఇది కిర్గిస్తాన్లో భారతీయ విద్యార్థులతో పాటు వివిధ దేశాల విద్యార్థుల పరిస్థితి. విదేశీ విద్యార్థులే లక్ష్యంగా మూకలు దాడులకు తెగబడుతున్నాయి. భారత్తో పాటు పలు దేశాల స్టూడెంట్స్ పై దాడులు చేశారు. విద్యార్థులు హాస్టల్స్ లోకి చొరబడి కొడుతున్నారు. MBBS తో పాటు పలు ఉన్నత విద్యా కోర్సుల కోసం వెళ్లిన తెలుగు విద్యార్థులు టెన్షన్ పడుతున్నారు. కిర్గిస్తాన్ అల్లర్లపై భారత్ అలర్ట్ అయింది. కిర్గిస్తాన్ దేశంలోని భారతీయ విద్యార్థులను కేంద్రం అప్రమత్తం చేస్తూ ఆదేశాలిచ్చింది. రాజధాని నగరం బిష్కెక్లో విదేశీ విద్యార్థుల్ని లక్ష్యంగా చేసుకుని మూకదాడులు చెలరేగడంతో ఎవరూ బయటకు రావద్దని సూచించింది. ఈ మేరకు అక్కడి భారత రాయబార కార్యాలయం X వేదికగా పోస్ట్ పెట్టింది. ఇండియన్ విద్యార్థుల సమాచారాన్ని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నామని కేంద్రం తెలిపింది. ప్రస్తుతానికి పరిస్థితి ప్రశాంతంగానే ఉన్నప్పటికీ విద్యార్థులు బయటకు రావద్దని పిలుపునిచ్చింది. ఏదైనా సమస్య ఉంటే వెంటనే ఎంబసీని సంప్రదించాలంటూ సూచించింది. 24 గంటలు అందుబాటులో ఉండే విధంగా కాల్ సెంటర్ను ఏర్పాటు చేశారు. ప్రత్యేక ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు. కిర్గిస్తాన్ పౌరులు, ఈజిప్ట్ పౌరుల మధ్య 2 రోజుల క్రితం గొడవ మొదలైంది. ఒక హోటల్లో ఉంటున్న ఈజిప్ట్ వాసులపై లోకల్ కిర్గిస్థానీయులు దాడి చేశారు. ఇరువురు మధ్య హోటల్లో ఘర్షణ జరిగింది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఫారెన్ స్టూడెంట్సే టార్గెట్గా స్థానికులు అటాక్ చేయడం మొదలుపెట్టారు. విదేశాంగ మంత్రి S. జయశంకర్ కూడా ఈ అల్లర్లపై స్పందించారు. భారతీయ విద్యార్థుల సంక్షేమాన్ని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నామన్నారు. ఎంబసీతో టచ్లో ఉండాలని అక్కడున్న ఇండియన్స్ కు సూచించారు. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం కిర్గిజిస్తాన్లో దాదాపు 14,500 మంది భారతీయులు విద్యను అభ్యసిస్తున్నారు.